గురుగారు చెప్పు. నేను ప్రతినిత్యం శివుణ్ణి పూజిస్తున్నాను. ఓకే. గుళ్ళకి వెళ్తున్నాను. ఎవడైనా సాయం అని వస్తే సాయం చేస్తున్నాను. ఓకే. కానీ అన్ని కష్టాలు నాకే ఉన్నాయి. ఎందుకు అని అడుగుతాం. అంతేనా? దీనికి 2 కారణాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే దుఃఖము బాధ వేరు, ఆశా కోరిక వేరు. ఆశా కోరికలు తీరక దాన్నే కష్టము దుఃఖము బాధ అని అందరూ అనుకుంటారు. ఇది మొదటి కారణం. ఆశా కోరిక వేరు, దుఃఖము బాధ వేరు. సరే, ఇక రెండో కారణం ఏంటంటే ప్రతి వాడు తానే ధర్మాత్ముణ్ణి, నేను చేసిందే పుణ్యం, నేను చేసిందే పూజ, నేను మాత్రమే ధర్మంగా జీవిస్తున్నాను అని భ్రమపడుతూ ఉంటారు. ఎవరికి వాళ్ళు అలాగే అనుకోవడం వల్ల ప్రతి వారు నాకు మాత్రమే కష్టం వచ్చింది, నాకు మాత్రమే దుఃఖం వచ్చింది అనుకుంటారు. ఈ 2 విషయాలని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆశా కోరిక తీరక దుఃఖపడుతున్నావా, లేదా నిజమైన దుఃఖమా?